నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. కామారెడ్డి పట్టణ దుర్గమ్మ ఊరడమ్మ పండగ సందర్భంగా సదర్ సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు కామారెడ్డి పట్టణ పరిధిలో గల ఇందిరా నగర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద డ్రై డే ప్రైడ్ డే కార్యక్రమంలో భాగంగా శ్రీయుత శ్రీ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ కామారెడ్డి గారు సందర్శించడం జరిగినది. అట్టి కాలనీలో మురికి కాలువలు శుభ్రముగా చేయుమని ఆదేశించడం జరిగినది. కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ కామారెడ్డి గారి ఆదేశాల మేరకు అట్టి మురికి కాలువలు శుభ్రపరచడం జరిగినది. మరియు రామారెడ్డి రోడ్డుకు ఇరువైపుల మురికి కుప్పలు తొలగించి మొక్కలు నాటుమని మరియు రంగవల్లులు చేయించవలసినదిగా ఆదేశించినారు. ప్రజలు ఎవరైనా రోడ్లపై చెత్త వేసినచో పెనాల్టీలు విధించుమని పురపాలక సిబ్బందికి ఆదేశించినారు. మరియు డిఆర్సిసి సెంటర్ను కూడా సందర్శించడం జరిగినది. అదేవిధముగా పెద్ద చెరువు ఫిల్టర్ బెడ్ సందర్శించి చుట్టుప్రక్కల పరిసరాలను క్లీన్ చేయించవలసినదిగా ఆదేశించినారు. ఇట్టి కార్యక్రమంలో శ్రీయుత శ్రీ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ కామారెడ్డి, శ్రీమతి గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి చైర్పర్సన్ పురపాలక సంఘము కామారెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి కామారెడ్డి గారు, మండల రెవెన్యూ అధికారి కామారెడ్డి, గౌరవ సభ్యులు శ్రీమతి సుజాత, కమిషనర్ పురపాలక సంఘం కామారెడ్డి మరియు అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. జై వాసవి జై జై వాసవి. కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ నిధులు విడుదలపై కాలయాపన చేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని, రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికలు కావచ్చు మరియు జిల్లా పరిషత్ కానీ మున్సిపల్ ఎలక్షన్లలో కానీ కామారెడ్డి పట్టణం నుండి మొదలు పెడతామని, కాంగ్రెస్ పార్టీని మరి భూస్థాపితం అయ్యేంతవరకు పోరాడుతామని ఆర్యవైశ్య సంఘం తరపున కామారెడ్డి పట్టణ అధ్యక్షులు మోటూరి శ్రీకాంత్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ అధ్యక్షులు మోటూరు శ్రీకాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కూర శ్రీనివాస్, అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గరిపల్లి శ్రీధర్, మోత్కూరి శ్రీనివాస్, బోనగిరి శివకుమార్, పట్టణ కార్యవర్గ సభ్యులు అలాగే ఆర్యవైశ్య సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. జై వాసవి జై జై వాసవి. నిన్నటి రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ బడ్జెట్ సమావేశం ప్రజారంజక బడ్జెట్ అని అనుకున్నాం, కానీ వాళ్ళు వారి ప్రభుత్వాన్ని కాపాడుకునే బడ్జెట్ తప్ప ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలను అందించని బడ్జెట్ అది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు వైశ్య కార్పొరేషన్ అట్లా అనేది మేము ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మా కాల్వా సుజాతక్కను పాపం ఆమెను వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించడం కూడా జరిగింది. కానీ నిన్నటి బడ్జెట్లో వైశ్య కార్పొరేషన్కు సంబంధించి
ఎలాంటి నిధులు వారు కేటాయించడం జరగలేదు. మీరు ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తూ మాకు ఎలక్షన్లు అయితే అయిపోయినాయి, మాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామని చెప్పేసి తూతూ మంత్రంగా కార్పొరేషన్ను మీరు ప్రకటించి నిధులు ప్రకటించకపోతే మేము ఆర్యవైశ్య సంఘం తరఫున, కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపడం జరుగుతుంది. మీరు ఇలాగే ఒంటెత్తు పోకడతో ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించినట్టయితే పేద ఆర్యవైశ్యులకు ఎంతో న్యాయం చేకూర్చే వాళ్ళు అయ్యేవాళ్ళు. కానీ మీరు నిన్నటి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు కాబట్టి దయచేసి మీరు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి తొందరగా నిధులు విడుదల చేయాలని కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎలక్షన్స్ అయిపోయినాయని అనుకోవద్దు. రాబోయే ఎలక్షన్స్ ఏవైతే మున్సిపల్ ఎలక్షన్స్ మరియు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు అందరూ ఐక్యంగా ఉంటాం. మేము రాజకీయాలకు అతీతంగా పోరాటం జరిపి వైశ్య కార్పొరేషన్ నిధులు వచ్చేదాకా పోరాటం చేస్తాం. లేకపోతే మీ పార్టీని చిత్తుగా ఓడగొడతామని తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై వాసవి. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలోని పెద్ద చెరువు నీటిని కామారెడ్డి పట్టణ తాగునీటి కోసం మళ్లిస్తామని కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ప్రకటించడం సమంజసం కాదని సదాశివనగర్ రామారెడ్డి మండల బారాస నాయకులు అన్నారు. శుక్రవారం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు కింద ఉన్న 7 గ్రామాల రైతులు నాయకులు సమావేశం ఏర్పాటు చేసి కామారెడ్డి మున్సిపాలిటీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 9 గ్రామాలకు సాగునీరు అందించే పెద్ద చెరువు నీటిని తాగునీటికి తరలిస్తామని చెప్పడం జరిగిందని, ఇది సరైన నిర్ణయం కాదన్నారు. ఈ చెరువు కింద చిన్న సన్నకారు రైతులకు సుమారు 900 ఎకరాలు 2 పంటలు పండిస్తారని, అలాంటిది రైతుల పొట్టగొట్టి 30% నీటిని కామారెడ్డి పట్టణానికి తాగునీటికి తీసుకుంటామని ప్రకటించడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రైతుల పొట్టగొట్టి తాగునీటి కోసం నీటిని మళ్లీ ఇస్తామని ప్రకటించడం సమంజసం కాదన్నారు. అలాంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోపోతే 9 గ్రామాల రైతుల ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కామారెడ్డి పట్టణానికి అవసరమైతే 2వ పైపు లైనేసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా గాని కామారెడ్డి పెద్ద చెరువు లోతుగా చేసి నీళ్లు నిలువ చేసుకోవాలని వారు సూచించారు. ఈ సమావేశంలో సదాశివనగర్ రామారెడ్డి మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు బొలిపెల్లి మహేందర్ రెడ్డి, రంగూరు రవీందర్ గౌడ్, సదాశివనగర్ మాజీ జెడ్పీటీసీ పడిగేల రాజేశ్వరరావు, రామారెడ్డి మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి, అడ్లూరు ఎల్లారెడ్డి బీడీసీ చైర్మన్ గెడ్ల నర్సింలు, కురుమ సహకార సంఘం అధ్యక్షులు బీరయ్య, రామారెడ్డి మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోతుల లింగారెడ్డి, ఆసరాజు కళాలి సాయ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ టంకరి రవి, ఇస్రోజివాడి మాజీ సర్పంచ్ కొత్త రాజు, రవీందర్ రెడ్డి, కన్నాపూర్ మాజీ సర్పంచ్ రాజనర్సు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, గిరిజన నాయకుడు లింబాద్రి నాయక్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఉన్న అడ్లూరెల్లారెడ్డి పెద్ద చెరువు నీటిని కామారెడ్డికి తాగునీటికి తరలిస్తామని నిన్ననే మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు ప్రకటించడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు రైతు ప్రభుత్వం అని చెప్తుడు. రైతు ప్రభుత్వం అయితే వడ్లూరెల్లారెడ్డి చెరువు కింద కామారెడ్డికి సంబంధించిన మండలం సంబంధించిన వడ్లూరు, ఇస్రాజ్వాడి మరియు టేక్రాల్ గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా రామారెడ్డి మండలానికి సంబంధించిన రంగంపేట్, పోసన్పేట్, గొల్లపల్లి, రామారెడ్డి, కన్నాపూర్ ఉన్నాయి. అదేవిధంగా నగర్ మండలం వడ్లూరెల్లారెడ్డి ఉన్నాయి. దగ్గర 2000 ఎకరాల ఆయకట్టు వర్షాకాలం మరియు యాసంగి 2 పంటలు వంటి ఆయకట్టు, దాని మీద అంతా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ నీళ్లు టౌన్కు తరలిస్తే వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుంది. అదేవిధంగా ఆయకట్టు లేని కామారెడ్డి చెరువు పెద్ద చెరువు నుంచి తరలించాలి. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మిషన్ భగీరథ అనే కార్యక్రమం పెట్టి ప్రతి గ్రామానికి మన శ్రీరామ్ సాగర్ నుంచి నీటి తెచ్చి గ్రామాలలో ట్యాంకులు వేసి నీళ్ళ సమస్య తీర్చిండు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి దిగిపోగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నీటి సమస్య వచ్చింది.
ఇప్పుడు పక్కనున్న లీడ్ తీసుకుంటాం, పక్కకున్న ఆయకట్టు లీడ్ తీసుకుంటాం అన్నట్టున్నది. ఇప్పుడు కాంగ్రెస్ చూస్తే ఎలా ఉందంటే అన్నం పెట్టమని ఒక మనిషి పోతే పక్కన పెట్టుకుని పెట్టినట్టున్నది. అట్లా కాకుండా అవసరం అనుకుంటే ఈ కామారెడ్డి ప్రజలకు కూడా తాగునీరు సమస్య తీర్చాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఇంతకుముందు మన శ్రీరామ్ సాగర్ నుంచి పైప్ లైన్లు ఉన్నాయి, ట్యాంకులు అయినాయి ఊర్లలో మిషన్ భగీరథ. దాన్ని ఇంకా దాన్ని పెంచండి, దాన్ని పెంచి ట్యాంకులు కట్టి టౌన్ ప్రజలు కూడా నీళ్ళు తాగిపోయారు. కానీ అట్లా కాకుండా మా ఆయకట్టు ఉన్న 9-10 గ్రామాలు డైరెక్ట్, ఇంకొక 5-6 గ్రామాలు ఇండైరెక్ట్గా పార్గం ఉన్న నీటిని రద్దిస్తామంటే ఊరుకునేది ఉన్నది. ఇది ముందే ప్రకటించాలి. ఎందుకంటే మేము తీసుకుంటలేమో అని ప్రకటించకపోతే మా అన్ని గ్రామాలలో రైతు సంఘాల ఆధ్వర్యంలో, పార్టీల ఆధ్వర్యంలో కూడా అందరూ ఒకటై కలెక్టర్ కూడా వినతి పత్రం ఇస్తాం. అదేవిధంగా మన ఇప్పుడున్న ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా ప్రకటించాలి. లేని ఏడాది పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రకటిస్తున్నాం. దోమకొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన గౌరవ కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 71,400, వెండి 860. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.